ఏఐ టెక్నాలజీ వినియోగం టీటీడీలో అగ్గిరాజేస్తోందా? శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏఐ టెక్నాలజీని వినియోగించిన భక్తులకి త్వరితగతిన శ్రీవారి దర్శనం అసాధ్యమేనా? ఏఐ టెక్నాలజీ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలేంటి? టీటీడీ చెబుతున్న సమాధానమేంటి? సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు గంట లేదా 3 గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవమని ఎల్వి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. తిరుమల దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఒక్కోసారి ఎంత రద్దీ ఉంటుందంటే దర్శనానికి 24 గంటల కన్నా అధిక సమయం పడుతుంది. ఈ క్రమంలో టీటీడీ భక్తులకు సౌకర్యాల కల్పన, దర్శనం విషయంలో ఇబ్బంది కలగకుండా చూడటం కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే గతంలో టీటీడీ అధికారులు భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కలిగేలా చూడటం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించాలని నిర్ణయించింది. దీనికోసం తిరుమలలోని కంపార్ట్మెంట్లు, లోపలికి వెళ్లే మార్గం, బయటకు వచ్చే దారుల మధ్య ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావించింది. దీని ద్వారా అన్ని రకాల దర్శనాలు చేసుకునే భక్తుల సంఖ్యను లెక్కిస్తారు. ఈ విధానం వల్ల దర్శనానికి ఖచ్చితంగా ఎంత సమయం పడుతుందో గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో తిరుమలలో పూర్తి స్థాయిలో ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి టెండర్లను కూడా పిలిచారు. అయితే ఏఐ వినియోగం కేవలం దర్శనాల కోసం మాత్రమే కాక గదులకు సంబంధించి కూడా ఉపయోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఈ క్రమంలోనే గూగుల్, టీసీఎస్ సంస్థల సహకారం తీసుకుని ఏఐ టెక్నాలజీ ద్వారా భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే అంశంపై టీటీడీ బోర్డు అధ్యయనం చేస్తోంది. గత కొద్ది మాసాలుగా కూడా ఈ 2 సంస్థలు భక్తులకు 2-3 గంటల్లో స్వామివారి దర్శనం కల్పించే అంశంపై అధ్యయనం చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగంతో భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే అంశంపై అధ్యయనం జరుగుతున్న సమయంలో మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు గంట లేదా 3 గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవమని ఎల్వి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీ వాడినా శీఘ్ర దర్శనం కష్టమేనన్నారు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం వాడుతున్న విధానానికి మించి మరే రకమైన మార్పు చేసే అవకాశం లేదన్నారు. తిరుమలలో ఏఐ వినియోగం కోసం టీటీడీ ధనాన్ని వృధా చేయడం మంచిది కాదని ఎల్వి ప్రసాద్ సూచించారు. అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను. అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ, తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల, గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు. కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనలు దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే. కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ, ఏఐ టెక్నాలజీని వినియోగించి భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించడం సాధ్యం కాదంటూ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఖండించారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వి సుబ్రహ్మణ్యం చేశారని ఆరోపించారు. తిరుమలలో దర్శన విషయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఉచితంగా గూగుల్, టీసీఎస్ లతో పాటు ఇతర సంస్థల సహకారంతో అధునాతన ఏఐ టెక్నాలజీ ఉపయోగించి 2 గంటల్లోపు భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీ పాలక మండలి ముందుకు వెళ్తోందన్నారు. ఈ తరుణంలో ఎల్వి సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. శ్రీవారిని క్షణకాలం పాటు దర్శించుకునేందుకు ఏఐ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నామని, దయచేసి భక్తుల్లో గందరగోళాన్ని సృష్టించేలా మాట్లాడొద్దన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు.
భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించే అంశంపై అధ్యయనం చేసేందుకు గూగుల్, టీసీఎస్ సంస్థలు ముందుకు వచ్చాయని, ఈ సంస్థలు టీటీడీకి ఉచితంగా సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. దాతల సహాయంతో చేస్తున్న పనిని కూడా వృధా అనడం, ఎల్వి సుబ్రహ్మణ్యం విఘ్నతకే వదిలేస్తున్నానని మండిపడ్డారు. భక్తులను రోజుల తరబడి క్యూ లైన్లో పడిగాపులు కాయించడం మంచిదా అని ప్రశ్నించారు. మొత్తానికి ఏఐ టెక్నాలజీ వినియోగం వివాదాస్పదమవుతుండటంతో ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.